అతను యాక్ట్ చేయించి కూడా అవకాశం కల్పించింది ఎవరంటే నాకు తెలిసి నాకు అనుకున్నా మేడం తేజ మన్ని గారు అని చెప్పి కోటబొమ్మల సినిమా మూవీ డైరెక్టర్ గురువు గారు. అతనికి మాత్రం నిజంగా రుణపడి ఉంటానండి ఇప్పుడు కూడా. ఎందుకంటే నాకు అసలు ఈ పాట నేర్పింది మా డొంకాడ రామ్మోహన్ రావు మాస్టర్ గారిని. ఎందుకంటే అతను నేర్పి ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది మేడం. అది వాళ్ళని గుర్తించి వాళ్ళు ఉన్న ప్రతిభను వెలికి తీసే వాళ్ళు తక్కువ కాదు మేడం గారు. అవును, అందులో ఒకరు మా రామ్మోహన్ రావు మాస్టర్ గారు. అదే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా కొత్త వాళ్ళు కుర్రాళ్ళు రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయితే ఒకటి మేడం గారు, చాలా మంది కళాకారులు ఇప్పుడు 30 టీంలు ఉన్నాయండి ఇంచుమించు. కాకపోతే ఇప్పుడు నేను ఎలా తయారైంది మేడం గారు, ఒక అంధుడికి నడవడానికి ఏటి కావాలి మేడం గారు? చేతి కర్ర. తనకి అంధత్వం పోయి కళ్ళు కనబడితే మొదట విసిరేసేది ఏంటి మేడం గారు? కర్ర విసిరేస్తారు. ఆ విధంగా తయారైంది మేడం గారు ఆర్టిస్టులకి. చాలా మంది కళాకారులు నా దగ్గర నుంచి డప్పు కొడుతూ డ్యాన్స్ చేస్తాను, సింగింగ్ చేస్తాను, నా షోకి నేనే యాంకరింగ్ చేసుకుంటాను, చూసాం మీ వీడియోలు, అన్ని నేనే చేసుకుంటాను. అలాగే నా దగ్గర నుంచి చాలా మంది కళాకారులు వెళ్ళారు మేడం. కాబట్టి మన గురించి చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడుగా ప్రచారం చేయకుండా, వారలేనితనం ఉండకుండా, తన ఎదుగుదలని మన సాటి కళాకారుడు ఎదుగుదల మంచి పేరు వస్తుందంటే గొప్పే కదా మేడం గారు. గొప్పే. ఈర్ష్యాభావం అనేది ఉండకూడదని అలాగే మనం తెలుగు యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తాను.